హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అమ్మ ప్రేమ ఎంతైనా వేరే కదా. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి, లైక్ హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేను, కొంచెం హెల్త్ పరంగా నార్మల్గా బాగా లేకుండా ఉండి ఏ ఫుడ్ తినాలనిపించలేదు. సో మమ్మీతో చెప్తే ఏమన్నా చేయనా అని అడిగింది. నాకేం తినాలో కూడా తెలియలేదు యాక్చువల్లీ. సో ఇది అది అని 2-3 చెప్పాను. చెప్తే మమ్మీ ఇవన్నీ పంపించింది చూడండి. తను నా దగ్గరికి రావడానికి ఇంకా వారం టైమే ఉంది. అయినా ఈ వారంలోనే మళ్ళీ మా మామయ్యతోనే ఇవన్నీ ఇచ్చి పంపించింది. ఈ వారంలోనే నేను ఏదో ఒకటి తినగలగాలని. అసలు ఫుడ్ తినలేకపోయా నేను. అందుకనే కొంచెమన్నా తింటా అన్నది. కొంచెం కారం పొడి, గోంగూర పచ్చడిలాగా చేసి, అలా ఇంకా చింతకాయ పచ్చడి, కారపూస, అవి నేతి అరిసెలు కొన్ని, నార్మల్ అరిసెలు కొన్ని, అలా తనకి తోచినవి, నేను తింటా అని అనుకునేవి చేసి పంపించింది. యాక్చువల్లీ మమ్మీ కొంచెం బిజీ, కొంచెం అంటే కొంచెం కాదు, చాలానే బిజీ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో చూసుకోవాలి అండ్ బిజినెస్లో కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇంకా మా బిజినెస్ కళ్ళు వ్యాపారం అని మమ్మీ ఇంతకుముందు చెప్పింది. సో షాప్లోకి ఏమైనా ఫుడ్ కానీ ఏదైనా చేయాలన్నా ఎక్కువసేపు వంటగదిలోనే ఉండాల్సి వస్తుంది. చాలా పనిలాగా ఉంటుంది. కాబట్టి మమ్మీ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అంత బిజీ ఉన్నా కూడా కొంచెం హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంత హెల్త్ బాగోపోయినా కూడా టైం చూసుకొని నేను తినట్లేదని చెప్పి నా కోసం ఆలోచించి తనకు తోచింది, చేతనైంది చేసి పంపించింది. హెల్తీగా తినాలి, కొంచెం తిన్నా కూడా అన్నట్టుగా హెల్తీ రెసిపీస్ చేసి పంపించింది మమ్మీ. నేను యాక్చువల్లీ స్వీట్స్ ఎక్కువ తినను, స్వీట్స్ ఇష్టం ఉండదు. అందుకనేసి నేను అరిసెలు ఎక్కువ వద్దు అని చెప్పాను. సో కొబ్బరి లడ్డూలు, అరిసెలు ఇవన్నీ చేసి పంపించింది. నేను మాత్రం తిన్న కొంచెం ఫుడ్ అయినా 1 వీక్ నుంచి తినకపోయినా కొంచెం మమ్మీ పంపించిన పచ్చడి, కారం ఇవి వేసుకొని తింటే ఆ 1 వీక్ తినని నీరసం అంతా పోయింది. దట్స్ మామ్స్ లవ్ కదా. ఎంజాయ్డ్ ఎ లాట్.